అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తిరుపతి రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నట్లు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు 2022 జూన్లో 300 కోట్లతో రైల్వే స్టేషన్కు దక్షిణం వైపు ప్రవేశ ద్వారంతో కూడిన నూతన భవన నిర్మాణం, ఉత్తరం వైపు ప్రవేశ ద్వారం పనులు చేపట్టారు. ప్రస్తుతం దక్షిణ వైపు భవన నిర్మాణం 70% పనులు పూర్తయ్యాయి. జూన్ నెలకు ఈ భవనం అందుబాటులోకి రానుంది. ఇక దక్షిణం వైపు G+3 అంతస్తులతో కూడిన 200 కార్లు, 300 ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం 9,261 చదరపు మీటర్ల బేస్మెంట్ను వేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజు, 2 అంతస్తుల కామన్ వెయిటింగ్ హాలు, ఓపెన్ ఏరియా, మహిళలకు ప్రత్యేకంగా వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తిరుపతి రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నట్లు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు 2022 జూన్లో 300 కోట్లతో రైల్వే స్టేషన్కు దక్షిణం వైపు ప్రవేశ ద్వారంతో కూడిన నూతన భవన నిర్మాణం, ఉత్తరం వైపు ప్రవేశ ద్వారం పనులు చేపట్టారు. ప్రస్తుతం దక్షిణ వైపు భవన నిర్మాణం 70% పనులు పూర్తయ్యాయి. జూన్ నెలకు ఈ భవనం అందుబాటులోకి రానుంది. ఇక దక్షిణం వైపు G+3 అంతస్తులతో కూడిన 200 కార్లు, 300 ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం 9,261 చదరపు మీటర్ల బేస్మెంట్ను వేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజు, 2 అంతస్తుల కామన్ వెయిటింగ్ హాలు, ఓపెన్ ఏరియా, మహిళలకు ప్రత్యేకంగా వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు.